ఇప్పుడు మన దగ్గరికి ఒక 32 ఇంచెస్ టీవీ చైనా మోడలు, అసెంబుల్ మోడలు అంటే దీనికి పేరు గూడా లేదు. క్యాబినెట్ మీద పేరు గూడా లేదు. ఈ టీవీ మన దగ్గరకొచ్చింది. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటి చూడండి ఒకసారి. టీవీ ఆన్ జేయండి. టీవీ ఆన్ చేస్తారా? ఆన్ చేసినాం సార్. యెస్. చూడండి. వెల్కమ్ అని వచ్చింది. ఓకే. కానీ మొత్తం హారిజాంటల్ లైన్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? హారిజాంటల్ లైన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. దీన్నేమంటారంటే హారిజాంటల్ లైన్స్. సౌండ్ ఓకే. హారిజాంటల్ లైన్స్ ప్రాబ్లమ్ అంటారు దీన్ని. అన్ని వెర్టికల్ లైన్స్ అంటేనేమో ఇలా వస్తే దీన్ని ఏమంటారు? వర్టికల్ లైన్స్. ఇలా వస్తే ఏమంటారు దీన్ని? హారిజాంటల్ లైన్స్. ఓకే. ఇది మదర్ బోర్డ్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, టీకాన్ బోర్డ్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, ప్యానెల్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. ఓకే. ఇది ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? హారిజాంటల్ లైన్స్. ఓకేనా? దీన్ని ఇలాగే పడుకోబెట్టేసి మనం వోల్టేజ్ చెక్ చేద్దాం. రైట్. ఇక్కడ జాగ్రత్త. ఓకే. చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కోల్డ్ టెస్ట్లో చేద్దామా, హాట్ టెస్ట్లో చేద్దామా? కోల్డ్ టెస్ట్ ఫస్ట్ కోల్డ్ టెస్ట్ చేద్దాం. ఓకే. ఈ టీవీ ఇది స్విచ్ ఆఫ్ కదా ఇది. ఓకే. ఇగో ఇక్కడ స్విచ్ ఆఫ్ చేశాను. ఓకే. ఇక్కడ చేశాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉందా లేదా కనుక్కోవడానికి ఏం చేయండి అంటే దీన్ని డయోడ్ మోడ్లో పెట్టండి. మీటర్ని ఏ మోడ్లో పెడతారో? డయోడ్ మోడ్లో పెట్టండి. ఓకే. డయోడ్ మోడ్లో పెట్టి రెడ్ ప్రాబ్ని ఏం చేయాలా? గ్రౌండ్ చేయాలి. రెడ్ ప్రాబ్ని ఏం చేయాలి? గ్రౌండ్ చేయాలి. ఒక్కొక్కసారి మనకు ఈ మదర్ బోర్డ్ నుంచి ఏవైతే ఎల్విడిఎస్ సిగ్నల్ వస్తున్నాయో ఆ ఎల్విడిఎస్ సిగ్నల్లో ప్రాబ్లం ఉంటే కూడా మనకు ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఎల్విడిఎస్ సిగ్నల్లో ప్రాబ్లం ఉంటే అంటే మనకు 0 - 0 + 1 - 1 + 2 - 2 + 3 - 3 + క్లాక్ -క్లాక్+3 అవన్నీ సిగ్నల్స్ వస్తాయి కదా. దాన్నే రెడ్ ప్లస్ అంటారు, గ్రీన్ -గ్రీన్+ అంటారు, బ్లూ -బ్లూ+ అంటారు, క్లాక్ -క్లాక్+ అంటారు, 3 - 3+ అంటారు. ఈ సిగ్నల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది మనం అంటే అక్కడి నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవడానికి మీటర్ను డయోడ్ మోడ్లో పెట్టి మీటర్ని ఏ మోడ్లో పెడతారు? డయోడ్ మోడ్లో పెట్టి ఈ రెడ్ ప్రాప్ గ్రౌండ్ చేసి ఈ టెస్ట్ పాయింట్స్ 10 టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కదండి. 10 టెస్ట్ పాయింట్స్ అంటే ఇది హెచ్డి ప్యానల్ అనమాట. ఈ హెచ్డి ప్యానల్ కనెక్టర్ మీద ఇక్కడ మనం ఏం చేయండి అంటే ఒక్కొక్క పాయింట్ మీద చెక్ చేస్తే 200 to 800 ఓం చూపెట్టాలి. ఎంత చూపెట్టాలి? 200 to 800. చూడండి ఇగో 666 అంటే 200 to 800 మధ్యలోనే కదా. ఓకే. ఈ లైన్ ఓకే ఉంది. ఇగో ఈ లైన్ చూడండి. ఈ లైన్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ 1 - 1+ చూడండి. ఇగో ఇది కూడా ఓకే ఉంది. తర్వాత పాయింట్ చూడండి. ఇది కూడా ఓకే ఉంది. తర్వాత పాయింట్ చూడండి. ఇది కూడా ఓకే ఉంది. ఓకే. ఇక్కడ రీడింగ్ కనబడుతుంది కదా. కనిపిస్తుంది సార్ రీడింగ్. నెక్స్ట్ పాయింట్ చూడండి. 200 to 800. ఓకే. ఓకే సార్. చూడండి 200 to 800. చూడండి ఇక్కడ ఇది సరే ఒక నిమిషం. 200 to 800. ఓకే. ఇది కూడా ఏంటి? 200 to 800. ఇది కూడా ఏంటి? 200 to 800. ఇది కూడా ఏంటి? 200 to 800. అంటే మదర్ బోర్డు నుండి ఎల్విడిఎస్ సిగ్నల్ లైన్స్ అనేటివి సిపియు వరకు ప్రాపర్గా ఉంది అని అర్థం. ఓకే. ఈ లైన్స్ అనేటివి ఈ కనెక్షన్ ఉంది కదా, ఈ ఎల్విడిఎస్ కనెక్టర్ అంటారు. ఈ ఎల్విడిఎస్ కనెక్టర్ అనేది ఇక్కడ నుంచి సిపియు వరకు, ఇది సిపియు కదా, ఈ సిపియు వరకు ఈ లైన్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉన్నాయి అని అర్థం. ఓకే. తర్వాత దీని అవుట్పుట్ ఉంటుంది కదమ్మా, ఇవి అవుట్పుట్ లైన్స్ అనమాట. ఈ అవుట్పుట్ లైన్స్ కూడా చెక్ చేస్తే మనకి ఏం చూపెట్టాలి అంటే 200 to 800 చూపెట్టాలి. చూడండి ఇక్కడ చూడండి 200 to 800. 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 ఓకేనా. తర్వాత ఇక్కడ కూడా చూడండి 200 ఇక్కడ
200 to 800. ఇక్కడ కూడా చూడండి 200 to 800. ఇక్కడ కూడా చూడండి 200 to 800. ఇక్కడ కూడా చూడండి 200 to 800. ఇక్కడ చూడండి 200 to 800. ఇక్కడ కూడా చూడండి 200 to 800. ఇక్కడ చూడండి ఆల్ లైన్స్ ఆర్ కోల్డ్ టెస్ట్లో ఓకే, అంటే ఇన్పుట్ లైన్స్ ఓకే ఉన్నాయి, అవుట్పుట్ లైన్స్ కూడా ఓకే ఉన్నాయి. ఇది టీకాన్ ఐసీ అనమాట. ఓకే సార్. ఇదేంటిది? టీకాన్ ఐసీ. ఈ సిగ్నల్ అనేది ఈ ఐసీకి వస్తుంది అనమాట. ఈ సిగ్నల్ అనేది ఈ ఐసీకి వస్తుంది. ఇక్కడ నుంచి ఇన్పుట్ లైన్స్ ఓకే ఉన్నాయి, అవుట్పుట్ లైన్స్ ఓకే ఉన్నాయి. దీన్ని జిఆర్ టెస్ట్ అంటారు. దీన్ని జిఆర్ అంటే గ్రౌండ్ రెసిస్టెన్స్. జిఆర్ అంటే ఏంది? గ్రౌండ్ రెసిస్టెన్స్. అంటే గ్రౌండ్తోని రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేది డయోడ్ మోడ్లో చెక్ చేస్తాం. అట్లా చెక్ చేసినప్పుడు జనరల్గా 100 to 800 కానీ 200 to 800 కానీ చూపెట్టాలి. ఇప్పుడు అలాగే చూపించింది కదా, ఇన్పుట్ లైన్స్ ఓకే ఉన్నాయి కదా, అవుట్పుట్ లైన్స్ ఓకే ఉన్నాయి కదా, అంటే ఈ టీకాన్ ఐసీ అనేది 70-80% ఓకే ఉంది. ఇదేముంది? 70 to 80% ఏముంది? ఓకే ఉంది. తర్వాత ఇక్కడ ఏముందంటే డీసీ టు డీసీ ఐసీ ఉంది. ఇక్కడ ఏముంది? డీసీ టు డీసీ. ఇది ఎలా గుర్తుపడతారు అంటే ఈ సప్లై ఉంది కదా, ఫ్యూజ్, ఇది సప్లై కదా, ఈ ఫ్యూజ్ నుంచి కనెక్షన్ ఇగో దీనికి వస్తుంది అనమాట. ఈ కాయలకు వచ్చి కాయల నుంచి దీనికి వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది ఏం చేస్తుంది, విజిహెచ్ వోల్టేజీని, విజిఎల్ వోల్టేజీని, ఏవిడిడి వోల్టేజీని, అర్థమైందా? విజిహెచ్, విజిఎల్, ఏవిడిడి, హెచ్ఏవిడిడి, విడిడి, అర్థమైందా? వీకామ్, ఇవన్నీ వోల్టేజెస్ను జనరేట్ చేసేది ఎవరు అంటే డీసీ టు డీసీ. అంటే ఏదైతే మనకు పిక్చర్ స్కానింగ్ కావడానికి ఏదైతే వోల్టేజెస్ అవసరమో ఆ వోల్టేజెస్ అన్నీ కూడా, గ్రాఫిక్ వోల్టేజెస్ అన్నీ కూడా జనరేట్ చేసే ఐసీ ఈ డీసీ టు డీసీ ఐసీ అనమాట. అయితే ఇక్కడ మనకి పాయింట్స్ రాస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ రాస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ విజిహెచ్ఎఫ్హెచ్ అన్నాడు. చూడు, ఈ లైన్ ఓకే ఉందా లేదా అనేది చూస్తే ఇక్కడ చూడండి, ఇది డయోడ్ మోడ్లో పెట్టుకున్నాను. ఓకే, ఈ రెడ్ ప్రాబ్ గ్రౌండ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి, ఈ విజిహెచ్ఎఫ్ లైన్ 200 to 800 చూపిస్తుందా? ఓకే సార్. అంటే ఈ లైన్ కూడా ఏముంది? ఓకే ఉంది. కోల్డ్ టెస్ట్లో చూస్తున్నాను ఇప్పుడు నేను. కోల్డ్ టెస్ట్ అంటే, కోల్డ్ అంటే ఏంది? చల్లగా. అంటే సర్క్యూట్ చల్లగా ఉన్నప్పుడు చేసే టెస్ట్, అంటే సప్లై ఇవ్వకుండా చేసే టెస్ట్ ఏమంటారు? కోల్డ్ టెస్ట్ అంటారు. సప్లై ఇచ్చి వోల్టేజ్ టెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? హాట్ టెస్ట్ అంటారు. ఏమంటారు దాన్ని? హాట్ టెస్ట్ అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ విజిహెచ్ పాయింట్ అని ఇక్కడ రాసింది కదమ్మా, కనబడుతుందా? ఇక్కడ విజిహెచ్ఎఫ్ దగ్గర ఇక్కడ ఎంత చూపిస్తుంది? 200 to 800. అంటే ఈ లైన్ ఓకే ఉంది, ఈ లైన్ అనేది ఓకే ఉంది. తర్వాత చూస్తే ఇక్కడ విఏఏ అంటే ఏంటంటే ఇది ఏవిడిడి అనమాట. విఏ అంటే ఏంది? ఏవిడిడి. ఇది కూడా 200 to 800 చూపెట్టాలా. చూడండి, 200 to 800 చూపించిందా? తర్వాత ఇక్కడ ఏముంది అంటే చూడండి, ఇంకా విఏఏ, ఇక్కడ విజిహెచ్ ఉంది. చూడండి, సారీ, హెచ్ఏవిఏ ఉంది, హాఫ్ ఎనలాగ్ వోల్టేజ్ ఆఫ్ డిజిటల్ డేటా. ఓకే, హెచ్ అంటే ఈ విఏఏలో సగం వోల్టేజ్ వచ్చేది అనమాట పాయింట్. ఇది అర్థమైందా? ఈడెంత వోల్టేజ్ వస్తుంది అసలు? వోల్టేజ్ కాదు, రెసిస్టెన్స్ ఎంత చూపిస్తుంది? 200 to 800. అంటే ఈ లైన్ కూడా ఏముంది? ఓకే ఉంది. అంటే హెచ్ఏవిఏ ఓకే ఉంది, విఏఏ ఓకే ఉంది, అంటే ఏవిడిడి ఓకే ఉంది, హెచ్ఏవిడిడి ఓకే ఉంది. ఇక్కడ ఏ పాయింట్ ఉందంటే విజిహెచ్ ఉందన్నమాట. ఇక్కడ ఏముంది? విజిహెచ్ ఎంత చూపిస్తుంది? 607. విజిహెచ్ ఎంత చూపిస్తుంది అంటే 200 to 800 మధ్యలో. అంటే ఈ లైన్ కూడా ఏముంది? ఓకే ఉంది. ఈ లైన్ కూడా ఏముంది? ఇది విడిడి అని రాస్తుంది. ఇక్కడ విడిడి కూడా ఎంత ఉంది చూడండి, ఇది కూడా మ్యాక్సిమం ఓకే. ఓకే, తర్వాత ఇది ఏవిడిడి వోల్టేజ్ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ లైన్ కూడా ఏముంది? ఓకే ఉంది. ఓకేనా? తర్వాత విజిఎల్ పాయింట్ కూడా ఉంటుంది. ఓకే, సరే. ఇప్పుడు ఈ కోల్డ్ టెస్ట్లో ఇవన్నీ లైన్స్ ఓకే ఉన్నాయి కదమ్మా. వోల్టేజ్ ఇక్కడ ఉంది, విజిఎల్ ఇక్కడ. ఈ విజిఎల్ అనేది చూడండి, ఈ విజిఎల్ దగ్గర చెక్ చేస్తే ఇట్లా చూపెట్టదు. చూడండి, హై వాల్యూ చూపిస్తుంది ఇట్లా. అంటే విజిఎల్ అంటే నెగిటివ్ వోల్టేజ్ అనమాట. విజిఎల్ అంటే ఏంది? నెగిటివ్ వోల్టేజ్. ఈ నెగిటివ్ వోల్టేజ్ని ఇట్లా చెక్ చేస్తే 200 to 800 చూపెట్టదు. ఉల్టా ఇందాక ఎట్లా చెక్ చేసినావో దానికి రివర్స్ అనమాట. అంటే ఈ ప్రాప్ గ్రౌండ్ పెట్టాలా, ఈ ప్రాప్తో చెక్ చేయాలా.
అప్పుడు 200 to 800 చూపిస్తుంది. ఇగో నెగిటివ్ వోల్టేజ్ చూడండి ఎక్కడ ఇది, ఇగో ఇది VGL, ఇగో చూడండి ఇగో ఇంచుమించు చూపిస్తుంది కదా మీది కూడా. అవును సార్. ఓకేనా? అంటే ఈ లైన్ కూడా ఓకే ఉంది. అంటే మనం కోల్డ్ టెస్ట్లో చూస్తే అన్ని లైన్స్ ఓకే చూపిస్తుంది, Yes, sir. అన్ని లైన్స్ ఓకే చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, హాట్ టెస్ట్ చేద్దాం. ప్లగ్ పెట్టు, టీవీ ఆన్ అయిందా చూడండి, అవును సార్. అనేది కదా టీవీ. ఓకే సార్. ఇప్పుడు హాట్ టెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని ఇది చూడండి, ఇది DC వోల్టేజ్లో పెట్టాలి. ఏం చేయాలి, మీటర్ని DC వోల్టేజ్లో పెట్టాలి. పెట్టేసి చెక్ చేస్తే చూడండి, ఇప్పుడు బ్లాక్ ప్రాప్ గ్రౌండ్ పెట్టాలి. బ్లాక్ ప్రాప్ ఏం చేయాలి, గ్రౌండ్ పెట్టాలి. ఈ LVDS కనెక్టర్ దగ్గర వోల్టేజ్ చెక్ చేస్తే 1 వోల్ట్ కంటే ఎక్కువ, 1 వోల్ట్ కంటే తక్కువ. ఒక పాయింట్ 1 వోల్ట్ కంటే ఎక్కువ, ఇంకో పాయింట్ 1 వోల్ట్ కంటే తక్కువ. 0 మైనస్ 0 ప్లస్, 1 మైనస్ 1 ప్లస్, 2 మైనస్ 2 ప్లస్, 3 మైనస్ 3 ప్లస్, క్లాక్ మైనస్ క్లాక్ ప్లస్, ఇవన్నీ ఉంటాయి కదా. అది మైనస్ అనేది ప్లస్ కి డిఫరెంట్ అనమాట. అంటే ఒకటేమో 1 వోల్ట్ కంటే ఎక్కువ చూపెట్టాలి, ఒకటి 1 వోల్ట్ కంటే తక్కువ చూపెట్టాలి. చూడండి మీరు ఇక్కడ ఇది హాట్ టెస్ట్ అనమాట. ఇది చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇగో 1.6 చూపిస్తుందా, అంటే 1 వోల్ట్ కంటే ఎక్కువ. ఇది ఇంకోటి ఏం చూపెట్టాలా, 1 వోల్ట్ కంటే తక్కువ చూపెట్టాలా. చూడు ఇగో 1 వోల్ట్ కంటే తక్కువ. 0.7 అంటే ఎంతమ్మా, 1 వోల్ట్ కంటే తక్కువ కదా. ఓకే, తర్వాత ఈ పాయింట్ చూడు ఇగో, ఇది కూడా 1 వోల్ట్ కంటే ఎక్కువ. ఓకే, ఇదేంది 1 వోల్ట్ కంటే తక్కువ. ఓకే, ఇగో ఇదేంటిది 1 వోల్ట్ కంటే ఎక్కువ. ఓకే, ఇదేంటిది 1 వోల్ట్ కంటే తక్కువ. సారీ, ఓకే ఓకే, ఇది కూడా కొంచెం ఎక్కువ చూపిస్తుంది. ఓకే, నియర్లీ 1 వోల్ట్, నియర్లీ 1 వోల్ట్. ఓకేనా, 1.3 ఇది కూడా ఓకే. ఓకే, ఇది కూడా ఏముంది, ఓకే ఉంది. ఓకే, అట్లాగే ఇవే వోల్టేజ్ అవుట్పుట్ దగ్గర కూడా రావాలన్నమాట. ఇవే వోల్టేజెస్ అవుట్పుట్ దగ్గర కూడా రావాలి. చూడండి ఇగో T1లో ఉంది కదా, కొంచెం లో వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది కానీ లో వోల్టేజెస్ వస్తున్నాయి. అంటే మన ప్రోగ్రామ్ పెట్టలేదు కదా. ఓకే సార్, చూడండి ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే 3.3 వోల్ట్ని జనరేట్ చేస్తుందమ్మా. ఇది ఎంత వోల్టేజ్ జనరేట్ చేస్తుంది, 3.3ని. 3.3 వోల్టేజ్ చూడండి ఇక్కడ ఇగో ఎంత వస్తుంది చూడండి, 3 వోల్టే వస్తుంది. ఎంత వస్తుంది, 3 వోల్ట్. ఓకే, 3.3 జనరేట్ చేయాల్సింది 3 వోల్ట్ జనరేట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ AVDD అంటే VAA ఉంది కదమ్మా. VAA అంటే ఏంది, AVDD. VAA అంటే ఏంది, AVDD. AVDD ఎంత ఉండాలి, 10 to 20 వోల్ట్స్ ఉండాలి. 10 నుంచి 20 వోల్ట్స్ ఉండాలి. చూడండి ఎంత వస్తుంది చూడండి, 10 to 20 అంటే 8 వోల్టే వస్తుంది. ఇక్కడ కూడా తక్కువ ఉంది, ఇక్కడ కూడా తక్కువ ఉంది. అంటే 10 to 20 ఉండాల్సింది 8 ఉంది కాబట్టి అది కూడా వేరియేషన్ అవుతుంది. చూడండి అది కూడా ఎక్కువ తక్కువ అవుతుంది. ఈ వేరియేషన్ ఉండకూడదు, నంబర్ 1. ఇంకోటి 10 కంటే ఎక్కువనే ఉండాలి కానీ 10 కంటే తక్కువ ఉండకూడదు, AVDD. ఓకే, అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏం వోల్టేజ్ అంటే HAVDD. అంటే దీంట్లో సగం వోల్టేజ్ రావాలి కదమ్మా. ఇది 8 అంటే ఇక్కడ దగ్గర 4 రావాలి. ఇక్కడ చూడు 4 చిల్లరగా 4 వస్తుంది చూడండి. ఇది ఎంత ఉండాలంటే ఇది కూడా అంటే AVDDలో సగం వస్తుంది కాబట్టి సగం వస్తుంది. ఇది కూడా లోనే, ఇది కూడా ఏంటిది, ఇది లోనే. ఓకే, VAA తక్కువ వస్తుంది అంటే AVDD తక్కువ వస్తుంది అంటే HAVDD కూడా తక్కువనే ఉంటుంది. అట్లాగే ఈ VGH ఉంది కదా, ఈ VGH అనేది 20 to 40 చూపెట్టాలి. ఎంత చూపెట్టాలి, 20 to 40. చూడండి చూపెట్టట్లేదు, అసలు ఈ వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వడం లేదు. ఎప్పుడైతే ఇది ప్రాపర్గా AVDD వోల్టేజ్ జనరేట్ అవుతలేదో ప్రాపర్గా, అప్పుడు ఈ VGH కూడా జనరేట్ అవ్వదు. అట్లాగే VGL చూడండి, VGL కూడా ఇక మైనస్ వోల్టేజ్ వస్తుంది. VGL వోల్టేజ్ -6 వోల్ట్, మైనస్ వోల్టేజ్ అని చెప్పినా కదా. ఓకే, VGL వోల్టేజ్ వస్తుంది. ఓకే, VGL వోల్టేజ్ ఓకే. ఓకే, తర్వాత VGH అయితే వస్తలేదు. ఓకే, తర్వాత VGHF వస్తుందా చూడండి, ఇది కూడా వ్యారీ అవుతుంది. ఇట్లా వ్యారీ కాకూడదు, అర్థమైందా. అంటే చూస్తే అన్ని వోల్టేజ్లు ఏమవుతున్నాయి ఇక్కడ
తక్కువ చూపిస్తుంది. నార్మల్ కంటే ఏం చూపిస్తుంది? తక్కువ చూపిస్తుంది. మరి ఇవన్నీ తక్కువ చూపిస్తుంది అంటే ఇన్పుట్ వోల్టేజ్ ప్రాపర్ గా ఉందా లేదా చూద్దాం ఫస్ట్. ఓకే సార్. ఎక్కడ? ఫ్యూజ్. ఇదేముంది ఇక్కడ? ఫ్యూజ్. ఫ్యూజ్ దగ్గర ఎంత రావాలి? దాదాపు 12 వోల్ట్ రావాలి. అర్థమైందా? కొన్ని చిన్న టీవీలు అయితేనేమో 5 వోల్ట్ వస్తుంది. కొన్ని ఇంకా చిన్న టీవీలు అయితేనేమో 3.3 వస్తుంది. 32 ఇంచెస్ టీవీ అయితే ఖచ్చితంగా ఎంత రావాలి? 12 వోల్ట్ రావాలి. మరి ఇక్కడ ఎంత వోల్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ 7 వోల్ట్ వస్తుంది. ఎంత వోల్ట్ వస్తుంది? 7 వోల్ట్ వస్తుంది. మరి ఇప్పుడు 7 వోల్ట్ ఇన్పుటే తక్కువ వస్తుంది అంటే అవుట్పుట్ తక్కువ రావడం నార్మల్ కదమ్మా. ఇన్పుటే తక్కువ వస్తుంది అంటే అవుట్పుట్ తక్కువ రావడం కామన్. అయితే ఈ బోర్డులో అసలు పవర్ సప్లై నుంచి ఎంత వోల్టేజ్ వస్తుందో చూద్దాం ఫస్ట్. ఇంకో ఇది రెక్టిఫైర్ డయోడ్ అనమాట. ఇది ఇగో ఇది ఇట్లా పట్టుకో. ఇది రెక్టిఫైర్ డయోడ్. ఇది అంటే ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ పవర్ సప్లైలో చౌక ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైండింగ్ యొక్క రెక్టిఫైర్ డయోడ్ అనమాట. ఇది ఈ రెండు డయోడ్స్ ఏమో బూస్ట్ సర్క్యూట్కి వెళ్తుంది. ఈ రెండు డయోడ్స్ ఏమో దీనికి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? ఇన్పుట్ వోల్టేజ్ 12 వోల్ట్ రావాలి. ఇక్కడ చూడండి 12 వోల్ట్ వస్తుందా? అసలు పవర్ సప్లై నుంచే తక్కువ వస్తుంది వోల్టేజ్. పవర్ సప్లై నుంచే తక్కువ వస్తుంది. మరి పవర్ సప్లై నుంచి తక్కువ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఏముంటది అంటే ఎస్ఎంపిఎస్ అయితే పని చేస్తుంది. ఎస్ఎంపిఎస్ పని చేయకపోతే అవుట్పుట్ వోల్టేజ్ రాదు. అవునా? కాబట్టి ఫస్ట్ మనం ఏం చెక్ చేద్దామంటే ఈ కండెన్సర్లు చెక్ చేద్దాం. ఈ కండెన్సర్లు ఏం చేద్దాం? చెక్ చేద్దాం. తర్వాత డయోడ్లు చెక్ చేద్దాం. తర్వాత ఈ ప్రైమరీ సైడ్ చెక్ చేద్దాం. ఫస్ట్ సెకండరీ సైడ్ ఓకే ఉంటే అర్థమవుతుందా? సెకండరీ సైడ్ ఓకే ఉంటే అప్పుడు ప్రైమరీ సైడ్ వెళ్ళాలి. మనకి ఇప్పుడు ఎస్ఎంపిఎస్ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ తక్కువ వస్తుంది. ఈడ కూడా చూడండి. ఈడ ఎంత వస్తుంది? ఇది 11 వోల్టే వస్తుంది చూడండి. ఇది ఎంత వస్తుంది? ఇది 8 × 24 రావాలి. ఇక్కడ 8 × 24 రావాలి. ఇక్కడ ఎంత వస్తుంది? మరి 11 వోల్టే వస్తుంది. అంటే బూస్ట్ సర్క్యూట్ వెళ్ళే వోల్టేజ్ తక్కువ వస్తుంది. అర్థమవుతుందా? బూస్ట్ సర్క్యూట్కి వెళ్ళే వోల్టేజ్ తక్కువ వస్తుంది. ఈ మదర్ బోర్డుకి వచ్చే వోల్టేజ్ కూడా తక్కువ వస్తుంది. కాబట్టి మనం ఈ కండెన్సర్లు చెక్ చేద్దాము. తర్వాత డయోడ్లు చెక్ చేద్దాము. టీవీ ఆఫ్ చేయమ్మా. ప్లగ్ తీసేయి. ఓకేనా? ఫస్ట్ నోటెడ్స్ చూడండి. ఇక్కడ ఇగో ఈ కండెన్సర్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంది చూడండి. ఇక్కడ ఇగో 139 వోల్టేజ్ ఉంది. ఎంత ఉంది? 139 వోల్టేజ్ ఉంది. అంటే ముట్టుకుంటే షాక్ వస్తుందా రాదా? మరి వస్తుంది కదమ్మా. అందుకే ఏం చేయాలంటే ఈ రెండింటితో ఇట్లా షార్ట్ చేయాలి. ఈ కండెన్సర్ ఏం చేయాలి? షార్ట్ చేస్తే ప్లగ్ తీసేసి షార్ట్ చేయాలి. ప్లగ్ పెట్టి షార్ట్ చేసినాం అనుకో కండెన్సర్కి వెళ్ళిపోద్ది. టీవీది ప్లగ్ తీసేసి టీవీని ఆఫ్ చేసి అప్పుడు దీన్ని ఏం చేయాలి? డిశ్చార్జ్ చేయాలి. నువ్వు డిశ్చార్జ్ చేయకుంటే నీకు షాక్ కొడుతుంది. అదేనా? ఇప్పుడు డిశ్చార్జ్ చేసాం. ఓకే. ఇప్పుడు ఈ బోర్డు ఇప్పుదాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఇంకేడుంది? ఇవన్నీ ఒక దగ్గర పెట్టండి. ఓకే. ఇప్పుడు ఈ సెకండ్ ఎందుకంటే ఫిల్టర్ చేసేది ఇదే కాబట్టి అంటే ఇక్కడ వచ్చినటువంటి ఏసీ వోల్టేజీని ఇక్కడ వచ్చి ఓకే ఫిల్టర్ చేసేది ఎవరు అంటే ఈ ఫిల్టర్ కండెన్సర్లు అనమాట. ఈ ఫిల్టర్ కండెన్సర్లో వాల్యూ చెక్ చేద్దాము. ఓకే. ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటే 330 మైక్రోఫారడ్. ఎంత వాల్యూ ఉంది? 330 మైక్రోఫారడ్. ఇంకో ఈడ కూడా ఎంత ఉంది? ఇది కూడా 330 మైక్రోఫారడ్. 330 రెండు ఎట్లా ఉంటాయి అంటే ప్యారలల్గా ఉంటాయి. ఆల్రెడీ రిపేర్ చేసినట్టున్నారు కదండి. ఆల్రెడీ రిపేర్ చేశారు. చేసాను సార్. ఇది కనబడుతుంది మొత్తం. ఇక రిపేర్ చేసినట్టు కనబడుతుంది ఇక్కడ అంతా మొత్తం టోటల్గా. ఓకే. సరే.
ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఈ కండెన్సర్లు 330 మైక్రోఫారడ్ 330 మైక్రోఫారడ్ అంటే ఈ రెండు కలిపి ఎంత చూపెట్టాలి అంటే 330 ఎంత అమ్మా 660 కదా, అంటే 660 మైక్రోఫారడ్ చూపెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను కెపాసిటర్ మోడ్లో పెడుతున్నా. ఏ మోడ్లో పెడుతున్నా? కెపాసిటర్ మోడ్లో పెడుతున్నా. కెపాసిటర్ మోడ్లో పెట్టాను. పెడితే ఇప్పుడు ఎంత వాల్యూ చూపెట్టాలి అంటే 660 మైక్రోఫారడ్ చూపెట్టాలి. ఎంత చూపెట్టాలి అంటే రెండు 330 రెండు ప్యారలల్గా ఉన్నాయి. రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. రెసిస్టర్ అయితేనేమో వాల్యూ తగ్గుద్ది, కెపాసిటర్ అయితేనేమో వాల్యూ పెరుగుతుంది. కాబట్టి 330 ఎంత రావాలా? 660 రావాలా. మరి ఇప్పుడు ఎంత చూపిస్తుంది చూడండి, ఎంత చూపిస్తుంది చూడండి. చూడండి ఒక నిమిషం. 330 అంటే 312, ఇంచుమించు 285 వచ్చేసింది చూడండి. ఎంత వచ్చేసింది? 285. అంటే తేడా చూపిస్తుంది కదా. ఓకే, కాబట్టి కండెన్సర్లు ఏం చేద్దాం మనం? మార్చేద్దాం. అంటే ఫస్ట్ కరెక్ట్గా చూపించింది, తర్వాత ఏమైంది? మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయింది. ఓకే సరే, ఈ కండెన్సర్లు అయితే మార్చుద్దాం. ఓకే, ఐరన్ ఇటు పెట్టు. సార్ ఇప్పుడు సిరీస్ మోడ్ ప్యారలల్ సార్? ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి చూడు. నీకు తెలిసింది కదా. ఇగో ఈ కనెక్షన్ అనేది ఈడికి వచ్చింది చూడు. ఇగో దీని కనెక్షన్ అనేది ఈడికి వచ్చింది చూడు. చూడండి కావాలంటే ఈ కనెక్షన్ ఇక్కడికి వచ్చింది, ఈ కనెక్షన్ ఇక్కడికి వచ్చింది. అంటే -to మైనస్, +to ప్లస్ కలిసింది. అంటే దీన్ని సిరీస్ అంటారా ప్యారలల్ అంటారా? ప్యారలల్. ఓకే, ఇప్పుడు రెండు మైనస్ ఇటు సైడ్ ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. మనం ఎలా తీసాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది లైట్ ఇటు పెట్టు. ఇప్పుడు 660 చూపెట్టాల్సింది 330 చూపిస్తుంది కదమ్మా. చాలా డౌన్ అంట, సగమే చూపిస్తుంది కదా. తర్వాత మళ్ళీ 200 చిల్లరనే అయింది కదా. 285 అయింది. ఇది ఒకటి తీసేసాను. ఇగో ఈ కండెన్సర్ ఒకటి తీసేసాను. ఓకే, తర్వాత ఈ కండెన్సర్ చూడండి. ఇది కూడా తీసేసాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేద్దాం. సార్ దగ్గర షీల్డ్ వేర్ అడుకోరమ్మా, షీల్డ్ వేర్ అమ్మా. పేస్ట్ డబ్బా తీయండి. ఇట్లా ఫస్ట్ ఈ పాయింట్స్ క్లారిటీ అంటే క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కండెన్సర్ మనం ఏం చేద్దాం? చెక్ చేద్దాం. తీసాం కదా ఈ కండెన్సర్లు. ఇప్పుడు ఎంత చూడండి, ఈ కండెన్సర్ మీద ఎంత వాల్యూ రాస్తుంది చూడండి. ఇగో 330 మైక్రోఫారడ్. ఓకే, మరి చెక్ చేస్తే 330 మైక్రోఫారడ్కు ఒక 20% ఎక్కువ తక్కువ చూపెట్టచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి మరి ఎంత చూపిస్తుంది చూడండి. ఇగో చూడండి 142 చూపిస్తుంది. 330 ఎక్కడ, 140 ఎక్కడ? దాదాపు 200 కంటే కూడా తక్కువ చూపిస్తుంది. అంటే సగం కంటే కూడా తక్కువ చూపిస్తుంది. మరి ఇది ఖరాబ్ అయినట్ట మంచిగా ఉన్నట్ట? ఇది ఖరాబ్ అయినట్టు. ఓకే, తర్వాత ఇది చూడు, ఇది కూడా 330 మైక్రోఫారడ్ బై 35 volts. ఓకే, ఇది కూడా చూడండి. ఇగో చూడండి
ఇది ఎంత చూపిస్తుంది చూడండి ఇగో. ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది అనమాట. అంటే డిస్‌ప్లే పోయి డిస్‌ప్లేగో ఇది కూడా 139 చూపిస్తుంది. ఎంత 200 చూపెట్టాలా? 200 మైనస్ చూపిస్తుంది. 339 చూపెట్టాలా? యెస్ సార్. ఎంత చూపెట్టాలా? 330. 339 చూపెట్టాలా. ఓకే. కాబట్టి ఈ 2 కండెన్సర్లు మనం ఏం చేయాలి ఇప్పుడు? మార్చాలి. మార్చిన తర్వాత ఆ పాత బోర్డు తీసుకోండి కానీ. పవర్ సప్లై బోర్డ్స్ తీసుకో. ఇప్పుడు 330 అంటే దాదాపు 660. ఎక్కడ? ఇది తీసుకో. ఈ పవర్ సప్లై తీసుకో ఇది. అందులో ఉన్నాయి 330 కదా. మనకు వాల్యూ కావాలి కదా. 330 ఇది 220 మైక్రోఫారడ్. ఓకే. ఇది ఎంత? ఇది 22 మైక్రోఫారడ్. 35 సార్. 35 1200 సార్ మైక్రోఫారడ్. 1200 మైక్రోఫారడ్. 1200 చాలా ఎక్కువ అయిపోద్ది కదా. దానికంటే ఇప్పుడు 1000 మైక్రోఫారడ్ వేసింది బెటర్ కదా. ఓకే. చూడండి మనకి ఇప్పుడు సర్క్యూట్లో ఇప్పుడు అది 660 కాబట్టి మనకి 1000 మైక్రోఫారడ్ బై 35 వోల్ట్స్ కండెన్సర్ కూడా దొరికింది. చూస్తున్నారు? ఓకే. ఇదిగో ఇప్పుడు నేను చెక్ చేస్తే 1000 మైక్రోఫారడ్ చూపెట్టాలా చూడండి. చూడు 1000 చూపిస్తుందా? 1000 చూపిస్తుంది సార్. ఓకే. ఓకే. 1000 మైక్రోఫారడ్. ఉల్టా పెట్టినా కూడా 1000 మైక్రోఫారడ్ చూపెట్టాలి. చూడు. మైక్రోఫారడ్. ఓకే. అంటే కొంచెం ఇప్పుడు చూడండి 1000 మైక్రోఫారడ్ బై 35 వోల్ట్స్. మనకేమో అది 660 బై 35 వోల్ట్స్. ఇప్పుడేమో 35 వోల్ట్స్. ఇది మాకి ఈ కండెన్సర్ వేస్తున్నాను. అంటే 1000 మైక్రోఫారడ్ వేస్తున్నాను. ఏం కాదు. ఓకే. వర్కింగ్ వోల్టేజ్ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఓకే సార్. నేను టెస్టింగ్ పర్పస్ వేస్తున్నాను. తర్వాత కరెక్ట్గా కొనుక్కొచ్చి వేసేద్దాం. ఓకే. నేను ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ వేస్తున్నాను. మనం 2 కండెన్సర్ బదులు ఒకటే కండెన్సర్ వేస్తున్నాను. ఎందుకంటే ఆ 2 కలిపినా ఎంత అవుతుంది మనకు వాల్యూ? 660 అవుతుంది. నేనేం చేస్తాను సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానండి అంటే ఫస్ట్ ప్యానెల్ ఓకే ఉందా లేదా అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేద్దాం. ఓకే సార్. ఇది ప్యానెల్ టెస్టర్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ప్యానెల్ టెస్టర్. ఈ ప్యానెల్ టెస్టర్ తోటి ప్యానెల్ ఓకే ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాము. దీనికి ఒక బ్యాక్లైట్ డ్రైవర్ కావాలి. ఎల్ఈడి డ్రైవర్. ఓకే. ఇది ఒక ఎల్ఈడి టెస్ట్ మన బ్యాక్లైట్ మన టీకాన్ టెస్టర్ అంటే ప్యానెల్ టెస్టర్ ఒకటి కావాలి. ఓకే. ఇది ఇలా పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది దీనికి పెట్టాలి. ఇట్లా.
బుక్కు ఆ పేపర్ తీసి అదే అదే తీసిపెట్టు, మొత్తం విడదీసి పెట్టు. ఓపెన్ చేయి. సరే, అది తీసి. ఓకే. ఓకే. ఇప్పుడు మనకు ప్యానెల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది మనకి. ఓకే. ఇది అడాప్టర్ ఎంత వోల్టేజ్ అడాప్టర్, 12 వోల్ట్ అడాప్టర్. దీనికి 12 వోల్ట్ అడాప్టర్ పెట్టాలి. పెట్టే కంటే ముందు ఇది దీనికి ఇట్లా పెట్టాలి. ఓకే. పెట్టిన తర్వాత ఈ రెండు ఇట్లా కింద పెట్టేసి ఇది తీసి, ఓహో ఇది తీసి, ఇవన్నీ పక్క పెట్టేసి, ఇది పక్క పెట్టేసి. ఓకే. ఇప్పుడు దీన్ని ఇట్లా లాబట్టి పట్టుకో, ఇట్లా లాబట్టి పట్టుకో. రైట్. ఓకే. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఎంత 3.3లో ఉంది కదా, అవును సార్. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, 12 వోల్ట్లోకి మార్చాలి. అందులోకి మార్చాలి. 12 ఇది 5 వోల్ట్, ఇది 12 వోల్ట్, 12 వోల్ట్. ఓకే. 12 వోల్ట్ మార్చాను. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసే ఉంది చూడండి, ఇట్లా ఉంది చూడండి. ప్యానల్ మ్యాక్సిమం ఓకే ఉన్నట్టే. దీని రిజల్యూషన్ ఎంత మారుస్తానంటే ఇది ఆఫ్ చేస్తున్నాను, 25లో పెడుతున్నాను. దీని రిజల్యూషన్ ఉంది కదా, ఇది 1366x768 సింగిల్ ప్యానల్ 8 బిట్ కాబట్టి దాని నంబర్ ఎంత ఉంటుంది అంటే 25 నంబర్ ఉంటుంది. ఈ 25 నంబర్ తీసుకెళ్ళాలి, దీన్ని 25 నంబర్ తీసుకురావాలి, 25 నంబర్ తీసుకురావాలి. ఓకే. ఇదంతా తర్వాత చెప్తాం మళ్ళీ మీకు. ఓకే. ఇవో 25 నంబర్ 1366x768 సింగిల్ ఛానల్ 8 బిట్. ఇప్పుడు ఆన్ చేస్తే కరెక్ట్ కలర్ బార్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. చూడండి, వచ్చిందా? ప్యానల్ ఓకే ఉంది సార్. ప్యానల్ అనేది పర్ఫెక్ట్ ఓకే. మీరు ఇప్పుడు నిన్న వేసిందట్లా ఉండదు. ఓకే. ప్యానల్ అనేది పర్ఫెక్ట్గా ఓకే ఉంది. దీన్ని మీరు యూనివర్సల్ బోర్డ్ వేసుకుంటే యూనివర్సల్ వేసుకోవచ్చు. అదే సార్, నిన్న మార్చారు కదా సార్, దీన్ని మార్చారు కదా సార్ యూనివర్సల్ బోర్డ్ కాంబో అట్లా వేసుకోవచ్చు దీనికి. ఓకేనా? లేదు అంటే దీన్ని రిపేర్ చేద్దాం సార్ అంటే దీన్ని రిపేర్ చేద్దాం, మార్చుకున్నాం సార్ కాంబో బోర్డ్, స్మార్ట్ బోర్డ్. ఓకే. ఇప్పుడైతే ప్యానల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. మీ లక్ అనమాట, అది ప్యానల్ ఓకే ఉండడం మీ లక్. ఓకేనా? ప్యానల్ ఈజ్ ఓకే సార్. ఓకే. రైట్. ప్యానల్ ఓకే ఉంటే మనం ఇక ఏమన్నా ఆడచ్చు దాంట్లో. అర్థమైందా? నువ్వు స్మార్ట్ వేసుకుంటావా, నాన్ స్మార్ట్ వేసుకుంటావా, ఆండ్రాయిడ్ వేసుకుంటావా, ఏదన్నా వేసుకో నువ్వు. ఇక మన ప్యానల్ ఓకే ఉండాలి. ప్యానల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది సార్. ప్యానల్ ఓకే ఉన్నట్టు అంటే ఇలాగే ఉండాలా లేకుంటే ప్లేన్ గా కూడా వస్తుంది? ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కలర్ బ్యార్ ప్యాటర్న్ అంటే అన్ని పిక్సెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది వైట్ కదా, వైట్ ఎప్పుడు వస్తుంది? 30% రెడ్, 59% గ్రీన్, 11% బ్లూ. ఈ 3 సిగ్నల్ ఓకే ఉంటే వైట్ వస్తుంది. ఇక్కడ వైట్ వచ్చింది అంటే 3 సిగ్నల్ ఓకే ఉన్నట్టే కదా. ఇక్కడ ఎల్లో వచ్చింది. ఎల్లో అనేది రెడ్ 30%, గ్రీన్ 59%. ఈ 2% కలిస్తే ఎల్లో వస్తుంది. మనకి ఇక్కడ పిక్సెల్స్ అనేటివి రెడ్ పిక్సెల్, గ్రీన్ పిక్సెల్, బ్లూ పిక్సెల్, రెడ్ పిక్సెల్, గ్రీన్ పిక్సెల్, బ్లూ పిక్సెల్, రెడ్ గ్రీన్ బ్లూ, రెడ్ గ్రీన్ బ్లూ, అంతా స్క్రీన్ అంతా రెడ్ గ్రీన్ బ్లూ తోటే ఉంటది. అంటే మనకు 1,67,00,000 కలర్స్ చూస్తాం దీని మీద. ఆ 1,67,00,000 కలర్స్ అనేటివి దేంతో ఫామ్ అవుతాయి? 3 కలర్స్ తోటే ఫామ్ అవుతాయి. అది రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. ఇగో ఇక్కడ రెడ్ ఒకటే స్కానింగ్ అవుతుంది. ఓకే సార్.
అంటే గ్రీన్ ఇక్కడ స్కానింగ్ అయ్యేటప్పుడు గ్రీన్ రాదు, బ్లూ రాదు, ఓకే సార్. ఓన్లీ గ్రీన్ ఒకటే, రెడ్ ఒకటే స్కానింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అంతా నీకు ఏం కనబడుతుంది? రెడ్ కలర్ కనబడుతుంది. ఎస్ సార్. ఇక్కడే ఓన్లీ బ్లూ స్కానింగ్ అవుతుంది కాబట్టి ఓన్లీ బ్లూ కలర్ కనబడుతుంది. ఎస్ సార్. ఇక్కడ ఏది స్కానింగ్ అయితే లేదు కాబట్టి Black. బ్లాక్ లో కనబడుతుంది. ఇక్కడ గ్రీన్ స్కానింగ్ అవుతుంది కాబట్టి గ్రీన్ ఒకటే కనబడుతుంది. ఇక్కడ పింక్ అంటే రెడ్ ప్లస్ బ్లూ అన్నమాట. అంటే రెడ్ పిక్సెల్, బ్లూ పిక్సెల్. చూడండి, మీకు కావాలంటే ఫోటో తీస్తా, ఫోటో దీన్ని జూమ్ చేయి. దీంట్లో 3 పిక్సెల్స్ కనబడతాయి చూడండి కావాలంటే. ఈ పింక్ అట్లా కాదు, ఇట్లా పట్టుకొని చెప్తా. దాని దగ్గర చూడండి, ఇగో చూడండి, ఇగో మంచి చూడండి. ఇది గ్రీన్ రెడ్ ప్లస్ బ్లూ అయితే ఏమొస్తుంది నీకు? రెడ్ బ్లూ కాంబినేషన్ లో ఏమొస్తుంది మనకు? పింక్. పింక్ కలర్ వస్తుంది. ఈ సియాన్ కలర్ అన్నమాట. సియాన్ అంటే గ్రీన్ ప్లస్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. ఇది గ్రీన్ ప్లస్ బ్లూ కాంబినేషన్. అర్థమైందా? నాది యూట్యూబ్ లో వీడియో ఉంది, కావాలంటే చూసుకోండి. ఇది ఫోటో తీసి కూడా మరీ చూపించాను జూమ్ చేసి. ఓకే, ఇప్పుడు ఎల్లో కలర్ అంటే రెడ్ ప్లస్ గ్రీన్ అన్నమాట. ఓకే సార్. వైట్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే సార్. రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఫోటో తీయొచ్చు నువ్వు, కానీ నా దాంతో కానొస్తుంది సార్. ఇక్కడ పింక్ లోను బ్లూ, రెడ్ ఉంది సార్. పింక్ లో కానొస్తుంది. రెడ్, బ్లూ. ఓకే, ఇక్కడ కానొస్తుంది సార్. కనబడుతుందా? కానొస్తుంది. పింక్ లో రెడ్, బ్లూ ఉంటది. ఓకే సార్. అట్లాగే ఈ సియాన్ లో గ్రీన్, బ్లూ ఉంటది. సియాన్ లో గ్రీన్, బ్లూ. ఎస్ సార్. ఓకేనా? ఓకే. ఇగో దీంట్లో రెడ్, గ్రీన్ ఉంటది. జూమ్ చేయి. రెడ్, గ్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఇగో రెడ్, గ్రీన్. ఓకేనా? ఇగో దీంట్లో రెడ్, గ్రీన్, బ్లూ ఉంటది. రెడ్, గ్రీన్, బ్లూ. బ్లూ. అంటే ఈ విధంగా మనం చెక్ చేస్తే ఏంటంటే ప్యానెల్ పర్ఫెక్ట్ గా ఓకే ఉంది అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నట్టు. అర్థమైందా? రైట్, తీసేసాము. కస్టమర్ దీనికి ఇప్పుడు స్మార్ట్ బోర్డ్ వేయాలనుకుంటున్నాడు. స్మార్ట్ బోర్డ్ కొనుక్కొచ్చిన తర్వాత మిగతాది చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో స్మార్ట్ బోర్డు వేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు నాన్ స్మార్ట్ బోర్డు ఉండే కదా, ఇప్పుడు ఆండ్రాయిడ్ బోర్డు వేద్దాం అనుకుంటున్నాడు కస్టమర్. ఓకే, కాబట్టి అది కొనుక్కొచ్చి వేసేద్దాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాం.